అయితే మీరు అన్నిటికీ కూడా ఒక సమయం అని కానీ లేకపోతే ఒక ప్లేస్లో కానీ కూర్చొని చెయ్యాలి అని అంటుంటారు కదా, దీనికి కూడా అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? అమ్మ నామస్మరణ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే వంట చేస్తూ ఆ నామం చెప్పుకుంటే అది ప్రసాదం అవుతుంది. అంతే కదా. ఏదైనా పని చేస్తూ ఆ నామం చేస్తూ ఉంటే ఆ పని శుద్ధి అవుతూ ఉంటుంది. పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు ఏదైనా నామం చెప్తూ ఉన్నారనుకోండి, అది కూడా ఆ అన్నం చక్కగా వాళ్ళ కడుపులోకి వెళ్ళి జీర్ణశక్తిని పెంచుతుంది. అంటే ఇప్పుడు అప్పుడు లేదమ్మా, ఎప్పుడు వదలనందే నామస్మరణ. అయితే ఇప్పుడు మనం ఒకళ్ళని కలిసినప్పుడు కూడా ఇప్పుడు నేను మీకు ముందుగా అమ్మ శ్రీమాత్రే నమః అని అంటూ ఉంటాను, అలా కూడా చెప్పొచ్చు అంటారా? అలా కూడా చెప్పాలి. ఫోన్లో శ్రీమాత్రే నమః అనో జై శ్రీరామ్ అనో పలికామనుకోండి, ఎంత బాగుంటుంది వైబ్రేషను. అలా కాకుండా ఇప్పుడు 10 మంది ఉన్నామమ్మా, అందరం ఒక్కసారి పలకరింపుగా శ్రీమాత్రే నమః అంటే ఎంత శక్తి. ఇలా పలుకడం కూడా అసలు చెప్తున్నాను కదమ్మా, నామపారాయణకి మించినది లేదు. అందుకని ఉచ్చరించకుండా స్మరణ చేయండి.